హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు 77% పోలింగ్ నమోదైందని సమాచారం. ఇప్పటివరకు 65 మంది కార్పొరేటర్లు, 20 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు పాల్గొన్నారు. ఇక సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. చక్రి, హైదరాబాద్ లోకల్ బాడీ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఈరోజు ఉదయం 8 గంటలను ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కార్పొరేటర్లు అదేవిధంగా ఇటు ఎక్స్ అఫీషియల్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేకంగా విడివిడిగా 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఎక్స్ అఫీషియల్ సభ్యులు అదేవిధంగా ఇటు కార్పొరేటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు 77.68% పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియల్ సభ్యులు, ఇటు కార్పొరేటర్లు, ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియల్ సభ్యులు కానీ ఎవరు కూడా ఈ ఓటింగ్ ప్రాంతానికి రాలేదు, ఓటింగ్లో పాల్గొనలేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది తాము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాము, పోలింగ్కు దూరంగా ఉంటామని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఓటు హక్కులో అయితే ఇక్కడ పాల్గొనలేదు. ఇప్పటివరకు అయితే 66 మంది కార్పొరేటర్లు ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 22 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు, మొత్తం 88 మంది ఈ యొక్క ఓటింగ్లో పాల్గొన్నారు. ఇంకా 24 మంది బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు ఎవరు కూడా ఈ యొక్క పోలింగ్లో పాల్గొనలేదు. ఇప్పటి వరకు కూడా 77.68% పోలింగ్ నమోదైందని చెప్పి అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ నాయకులు వచ్చే అవకాశం లేనట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇంకా గంట సమయం మాత్రమే మిగిలి ఉంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ కూడా ముగిస్తూ ఉంది. కాబట్టి ఇంకా బీఆర్ఎస్ నాయకులు వచ్చే అవకాశం దాదాపుగా లేనట్టే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఇక పోలింగ్ శాతం 77.68 ఫైనల్ శాతం ఇదే ఉండబోతుందన్నట్టు కూడా ఇక్కడ చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద ఇప్పటికే 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలీసులు అయితే ఇక్కడ భద్రతను పటిష్టం చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనేందుకు కూడా వచ్చే వారికి కూడా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎల్లుండి 25వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు శిక్షణ కూడా పూర్తి చేస్తామని రిటర్నింగ్ అధికారి ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ ఏర్పాట్లు కూడా కొనసాగుతాయి. దీనికి సంబంధించి కౌంటింగ్ కూడా కొనసాగుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు క్రమంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఇక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ను కూడా వెల్లడిస్తామని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉదయం నుంచి కూడా ఇక్కడ ఓటింగ్లో పాల్గొనడానికి బీజేపీ, అదేవిధంగా ఎంఐఎం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పోలింగ్ కేంద్రాలకు రావడం జరిగింది. ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నటువంటి ఇప్పటికే కేంద్ర మంత్రి, అదేవిధంగా ఎంపీలు ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఈటెల రాజేందర్, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, అదేవిధంగా తెలంగాణ జనసమితికి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ కోదండరాం, అదేవిధంగా ఎంఐఎం సంబంధించినటువంటి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా ఎక్స్ అఫీషియల్ సభ్యులు మాత్రమే ఓటింగ్లో పాల్గొనలేదు. కాబట్టి ఈ ఓటింగ్ శాతమే ఫైనల్గా అధికారులు కూడా వెల్లడించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరో గంట సేపట్లో ఇక్కడ పోలింగ్ ముగిసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అయితే రాజు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశం అయితే ఉంది. 4 గంటల వరకు ఫైనల్గా ఎంత శాతం నమోదయ్యే అవకాశం ఉంది? ఇప్పటికే ఇక్కడ దీనికి సంబంధించి ఎందుకంటే ఇటు కార్పొరేటర్లకు, ఇటు ఎక్స్ అఫీషియల్ సభ్యులకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా 2 ప్రత్యేకంగా విడివిడిగా పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్స్ అఫీషియల్ సభ్యులు మాత్రము మధ్యాహ్నం లోపే, దాదాపు 12 గంటల లోపే కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ మినహా మిగిలిన ఎక్స్ అఫీషియల్ సభ్యులు అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్లో దాదాపు 8:30 నుంచి కూడా ఎక్స్ అఫీషియల్ సభ్యులు వచ్చేసి ఈ యొక్క పోలింగ్లో పాల్గొన్నారు. ఇక కార్పొరేటర్ల విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఉదయం నుంచి కూడా 9 గంటల కల్లా కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీల వారీగా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొదటగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంఐఎం కార్పొరేటర్లు, అదేవిధంగా బీజేపీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా
ఇతర పార్టీలకు సంబంధించిన కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ మినహా అన్ని పార్టీలకు చెందినటువంటి కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కునైతే వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ 500 మంది సిబ్బంది ఇక్కడ ఈ ఎన్నికల కోసం అయితే ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ వాళ్ళందరికీ కూడా ఈరోజు అధికారులు సెలవు ప్రకటించడం జరిగింది. దీనికి ఈరోజు సెలవు కాంపన్సేషన్గా వచ్చే నెలలో జరిగే ఏదైతే 2వ శనివారం ఉందో ఆ 2వ శనివారాన్ని వర్కింగ్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి ఎన్నిక ఏదైతే ఉందో ఇది కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత మధ్య అయితే ఈ ఎన్నికను అయితే అధికారులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో గంట సేపట్లో పోలింగ్ అయితే ముగియబోతా ఉంది. దాదాపు పోలింగ్ శాతం కూడా ఇంతే ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 88 మంది ఇప్పటికీ ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. ఇంకా 24 మంది ఈ యొక్క ఓటింగ్లో పాల్గొనలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఎన్నికలో ఇంకా ఓటు వేయాల్సి ఉంది. కాబట్టి సో ఇక వాళ్ళు ఇప్పటికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేనట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా అధికారులు అయితే ఇంకా గంట సేపటి వరకు కూడా పోలింగ్ కేంద్రం ఇక్కడ ఉంటుంది. కాబట్టి సో ఎవరైనా వచ్చి ఓటు వేయడానికి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.